మగవాళ్ళ మీద జరిగే ట్రోలింగ్ ఒక రకంగా ఉంటుంది, ఆడవాళ్ళ మీద జరిగే ట్రోలింగ్ లో అనేక అదనపు దుర్మార్గాలు ఉంటున్నాయి. మగవాళ్ళ మీద కూడా కేవలం వాళ్ళ రాజకీయ వైఖరుల మీద మాత్రమే తిట్లే ఉండట్లేదు, వాళ్ళని కూడా చాలా హీనపరిచే సామాజికంగా చాలా దూషణలన్నీ చేస్తున్నారు. ఇప్పుడు వీటి గురించి మాట్లాడుకునేటప్పుడు మేము దీన్ని ఒప్పుకోము, దీని మీద చర్యలు తీసుకోవాలి, గట్టిగా పోరాడతాం. కానీ నేను అనుకుంటాను ఈ పనులు చేయడంతో పాటు మనం అసలుకి క్లోజ్ డోర్ లో కూర్చొని ఏం చేయాలి అనే వ్యూహం ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. ఆ వ్యూహం పబ్లిక్ గా డిస్కస్ చేసేది కాదు. ఎందుకంటే ఈ జరుగుతున్న దాడి వ్యక్తులందరూ చెప్తున్నట్టుగా ఆర్గనైజ్డ్ దాడి. ఎందుకంటే ఇది రాజకీయ పార్టీల ద్వారా కొన్ని సామాజిక అభిప్రాయాలు కలిగిన వాళ్ళ ద్వారా ఎన్ఫోర్స్ అవుతున్న ఒక నరేటివ్స్ వార్ అనుకుంటున్నాను. మనకు లెఫ్టిస్టులకి, లిబరల్స్ కి, లేదంటే ఇంకో కాంగ్రెస్ వాళ్ళకి, వీళ్ళందరికీ టూల్ కిట్స్ ఉన్నాయని ప్రభుత్వం ఆ రోజున ప్రచారం చేసింది కదా. టూల్ కిట్స్ మనకు లేవు, టూల్ కిట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆ టూల్ కిట్స్ ఉన్నాయి కాబట్టి ప్రతిదానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఎవరిని ఎట్లా విమర్శించాలి, ఎవరిని ఎట్లా ట్రోల్ చేయాలి, ఎవరిని ఎట్లా హీనపరచాలంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం నడిచిపోతుంది. ఆ ఎకో సిస్టమ్ లో ఉన్న వాళ్ళు ఆ పార్టీలతో దగ్గరగా సంబంధం ఉన్నా లేకపోయినా కూడా అట్లాగే స్పందిస్తారు. తెలంగాణలో ఉన్న పార్టీలు కూడా వాళ్ళ సోషల్ మీడియా నెట్వర్క్స్ ద్వారా ప్రత్యర్థుల మీద ఎట్లా స్పందించాలో ఒక ఆనవాయితీని, ఒక మూసను తయారు చేశారు. ఆ మూసలో తప్పనిసరిగా స్త్రీ వ్యతిరేకత కూడా ఉంటుంది, స్త్రీలను లైంగికంగా దూషించడం ఉంటుంది, కులం ప్రకారం దూషించడం ఉంటుంది, రంగు ప్రకారం దూషించడం ఉంటుంది. ఇక అమ్ముడు పోవటం, చైనాకు పేటిఎం డబ్బులు తీసుకోవటం, ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం ఈ భూషణాలన్నీ సాగుతూ ఉంటాయి. దీన్ని మనం ఏం చేయాలి? మనం కంప్లైంట్ చేస్తే ఈ రకంగా బహిరంగంగా మనుషుల్ని అవమానపరచడం, ఒక రకంగా దాడి చేయటం, మానసికమైన దాడి చేయటం. మీకు తెలుసు కదా, ఇప్పుడు మొన్న తమిళనాడులో అధికారంలోకి వచ్చిన విజయ్ దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రజానాయకుడు కాకుండా ఇన్ఫ్లుయెన్సర్ అధికారంలోకి వచ్చాడంటున్నారు. ఆ ఇన్ఫ్లుయెన్సర్ అధికారంలో రావడం వెనుక ఆయన సోషల్ మీడియాతో నిర్మించిన నిత్యాలు చాలా ఉన్నాయి. కొన్ని వేలాది సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా వచ్చారు. ఆ అకౌంట్లు అన్ని కూడా కేవలం విజయ్ని ప్రమోట్ చేస్తూ మాత్రమే లేవు, విజయ్ని విమర్శించే వాళ్ళందరినీ తిడుతూ కూడా అతని ప్రభావాన్ని పెంచారు. అటువంటి విజయ్ అభిమానుల వల్ల ట్రోలింగ్ గురైన ఒక అమ్మాయి ఆ ట్రోలింగ్ వల్ల మనస్తాపంతో నేను గర్భస్రావం జరిగిందాను, కానీ తర్వాత ఆయన పబ్లిక్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పింది. అంటే ఆడవాళ్లను వేధించడం అనేది మొత్తం ఈ ఇన్ఫ్లుయెన్సర్ సోషల్ మీడియా ఎకో సిస్టమ్ లో ఒక భాగం. వీళ్ళకి పోలరైజేషన్ కావాలి, జనాలు ఒకళ్ళొకళ్ళు తలపడటం కావాలి, జనాలు దాంట్లో ఎంగేజ్ అయి ఉండటం కావాలి. కాబట్టి మనల్ని తిట్టడం ద్వారా కేవలం మనల్ని బాధించడం ఒక్కటే కాదు వాళ్ళు ఆశిస్తుంది. మనల్ని తిట్టడం ద్వారా సమాజంలో మరింత పోలరైజేషన్, అంటే తాను ఎట్లా తిడుతున్నారో ఒక వ్యక్తిని, ఒక జర్నలిస్ట్నో, ఒక కార్యకర్త, సామాజిక కార్యకర్తలు ఎట్లా తిడుతున్నారో మిగతా వాళ్ళు కూడా అట్లా తిట్టాలి, మీరు అట్లా స్పందించాలని వాళ్ళు ప్రేరేపిస్తారు. ఆ ప్రేరేపించడం అనేది లించింగ్ లో భాగం. సోషల్ మీడియా ట్రోలింగ్ నథింగ్ బట్ లించింగ్. ఆ లించింగ్ జరుగుతున్నప్పుడు మనం దాన్ని, ఈ నెరేటివ్స్ యుద్ధం అయినప్పుడు మనం ఏం చేయాలంటే, మనం కూడా ఒకటి మనకు సపోర్ట్ గా న్యాయవాదులు ఎవరైనా ఉంటే, మనకు సహాయం చేసేవాళ్ళు ఉంటే, ఎడతెరకి లేకుండా ప్రతి హ్యాండిల్ మీద, ప్రతి ఐడి మీద కూడా కేసులు పెట్టాలి, వాళ్ళని న్యాయస్థానం తీసుకోవాలి, పోలీసులు ఫాలో చేయాలి. ఎవరైనా దూషించినప్పుడు దూషించడాన్ని ఇష్టపడిన వాళ్ళు, దాన్ని వ్యతిరేకించేవాళ్ళు, ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనుకునే వాళ్ళందరూ కూడా దానికి కౌంటర్ గా వెంటనే దాన్ని మేము ఒప్పుకోవట్లేదు, నువ్వు ఇట్లా మాట్లాడద్దు చెప్పాలి. అట్లాగే ఈ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు కానీ, ప్రత్యేకంగా ఇండిపెండెంట్ జర్నలిస్ట్ గా ఉన్నవారు కానీ, వీళ్ళందరూ కూడా తాము ఎట్లా స్పందించాలి, ఒక విషయం పట్ల ఎట్లా వైఖరి తీసుకోవాలనే దానికి ఒక ప్రవర్తన నియమావళి అన్న కానీ ఒక సెటప్ రూల్స్ పెట్టుకోవాలి. ఆ రూల్స్ ప్రకారం ఆ ఎథికల్ స్టాండర్డ్ నుంచి మాట్లాడాలి. ఇది కూడా ఒక సమస్యగా ఉంది నిజానికి. ఇవన్నీ ఇది ఏది మనం ప్రాక్టికల్ గా చేయగలం అనేది ఆలోచించాలి. దీన్ని ఖండిస్తున్నాం, ఖండించాము, ఇక ముందు కూడా ఖండిస్తాము. ఇది కొత్తగా వస్తున్న గొంతుల్ని, ఎగ్జిస్టింగ్ గా ఉన్న గొంతుల్ని నోరు ఊహించడానికి మాత్రమే కాదు, ఇది ప్రజల్లో సరైన అభిప్రాయాన్ని కలిగించడానికి, సరైన అభిప్రాయాల మీద వ్యతిరేకత కల్పించడానికి ఉద్దేశించింది. కాబట్టి అట్లాగే సోషల్ మీడియాలో కూడా ప్రతి ఒక్కరు జరిగిన ట్రోల్ రాగానే, ఒక బూత్ రాగానే, ఒక తప్పుడు పని కనిపించగానే వెంటనే దాన్ని మేము అంగీకరిస్తాము అని చెప్పాలి. చాలా మంది అయితే ఎంత ఉదారంగా ఉంటారంటే, వాళ్ళ ఫ్రెండ్స్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు ట్రోల్ చేస్తున్నా కానీ వాళ్ళు కనీసం అన్ఫ్రెండ్ కూడా చేయరు, వాళ్ళతోనే కొనసాగుతూ ఉంటారు.
అట్లా కనీసం అదన్న అటువంటిది ఏదో దీన్ని ఒప్పుకోమని చెప్పాలి. ఒప్పుకోమని చెప్పడం విషయంలో దాన్ని ఉద్యమం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్యమం అట్లా మనం ఒక ఐక్యతను ఒక కోఆర్డినేషన్ తెచ్చుకుంటే ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం కూడా ఈజీ అవుతుంది.